ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచును. ఆమెన్. హల్లెలూయా. ప్రియ సహోదర సహోదరి, సొలొమోన్ రాజు గారు వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును. దేవుడు సర్వాంతర్యామి, ఆయన ఉన్నవాడును అనువాడును అని తెలియజేస్తున్నారు. ప్రతి స్థలములో ఆయన ఉంటారు మరియు ఆయన కన్నులు మంచివారిని చెడ్డవారిని చూచును అని వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. మరి నిజముగా ప్రస్తుత కాలంలో సీసీ కెమెరాలను ముఖ్యమైన ప్రాంతాలలో అమరుస్తున్నారు. అవి ఎంతవరకు అంటే కొంత దూరము వరకు, ప్రపంచమంతా చూడలేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుని కన్నులు ప్రపంచమంతా చూస్తున్నవి. ఎక్కడ ఏమి జరిగేది, ఎవరు ఏం చేస్తున్నది, ప్రతి ఒక్కటి దేవుడు ఆకాశమండలం నుండి చూస్తున్నారు. కొంతమంది అనుకుంటున్నారు నేను చేసేది ఎవరికి తెలియదు అని. మనుషులకు అది తెలియకపోయినా దేవునికి తెలుసు. మనము నమ్ముకున్న మన దేవుడు ప్రతి ఒక్కటి చూస్తున్నారు. మన యొక్క హృదయ అంతరంగమును ఎరిగిన దేవుడు, నా బిడ్డలు ఎంత యథార్థంగా ఉన్నారు, ఎంత నీతిగా ఉన్నారు, నా నిమిత్తము ఎన్ని శ్రమలు పడుచున్నారు, ఎన్ని వేదనలు ఎదుర్కొంటున్నారు, ఎన్ని బాధలు పడుతున్నారు, ఎన్ని ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎన్ని అవమానములు పొందుతున్నారు, అన్నీ దేవుడు చూస్తున్నారు. ఆయన కన్నులు ప్రతి స్థలములో ఉన్నవి గనుక ఏమైనా దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తే వాటిని ఇప్పుడే వదిలి దేవునికి మొరపెట్టుకుందాం. మంచివారిని చెడ్డవారిని దేవుడు చూస్తున్నారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడవు, సర్వాధికారివి. మీకు స్తోత్రములు. ఏ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్ములను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యమును వినక లోకము తట్టు పాపం తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, ఆయన కన్నులు మంచివారిని చెడ్డవారిని చూచునని వాక్యం ద్వారా తెలియజేసినందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగములు లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగున మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను బాగు చేయండి, స్వస్థపరచండి. గాయపడిన వారి గాయములను బాగు చేయండి. శారీరక బలహీనతలతో బాధపడే వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామములో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో రాకపోకల్లో కాపాడండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవేదనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. వికలాంగులను కాపాడండి. వారికి సాటి అయిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో ఎటువంటి చెడు వ్యసనములకు బానిసలు కాకుండా మీ కృప ఉంచండి. మీ యొక్క వాక్యమును విని మీ అందు భయభక్తులు కలిగి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి. పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి చేరి పర్యంతము మీ కృప కాపుదల దయచేయండి. కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.